మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలో జరిగింది. గీతం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం నేతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. This is what we must learn from these two great people. Please, all of you also do it in your life. That was a very nice. This is what we must learn from these two great people. Please, all of you also do it in your life. That was a very nice. ఇక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. తోడల్లుళ్ళు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సంతోషకరమన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తమ మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. విభేదాలు ఉన్నప్పటికీ కాలంతో పాటు ముందుకు సాగాలన్నారు. For 150 corporate taxes. మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తా ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు ఉన్నాయి స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా చాలా జాలీగా ఉంటాను. డాక్టర్ గారు ఒకటే ఉంటుంది జీవితం, నా దేశందరకు 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి. మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తా ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా. ముందుకు వెళ్తూ ఉండాలి, అవన్నీ మర్చిపోవాలి. భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకేం కోరికలు ఉన్నాయి స్వామి. మళ్ళీ నేను వదిలేశాను, నేను హ్యాపీగా చాలా జాలీగా ఉంటాను. డాక్టర్ గారు ఒకటే ఉంటుంది జీవితం, నా దేశందరకు 50 సంవత్సరాల తర్వాత చూద్దాము. ఈ ఒక్క జీవితాన్ని ఆస్వాదించడం అనేటటువంటిది కావాలి. ఎన్ని కష్టాలున్నా వెంకటేశ్వరరావు భయపడలేదన్నారు సీఎం చంద్రబాబు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తమ ఫ్యామిలీలో విశిష్టమైన వ్యక్తి అన్నారు. వెంకటేశ్వరరావు పుస్తకం రాశారని ఊహించలేదన్నారు. దగ్గుబాటి ఇప్పటికే 4 పుస్తకాలు రాశారని ఇది 5వ పుస్తకం అన్నారు. అలాగే వెంకయ్య నాయుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తి అన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగేందుకు పురంధరేశ్వరి చొరవ ఉపయోగపడిందన్నారు చంద్రబాబు. ఇటీవల ఎన్నికల్లో పురంధరేశ్వరి చూపించిన చొరవను అందరం చూశామన్నారు. వెంకటేశ్వర గారు మా తోడలుడు, ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఒక విశిష్టమైన వ్యక్తి. డెప్త్కి వెళ్తారు, అనలిటికల్గా ఆలోచిస్తూ ఉంటాడు. నేను అనుకున్నాను వెంకటేశ్వర గారి ఇంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి. ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు, కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు, కానీ డాక్టర్గా చదివినప్పుడు చేయలేదు, అది నేను చెప్పేది. కానీ డాక్టర్గా చేసి సినిమాలు తీశాడు. అంటే ఒక జీవితంలో ఏ విధంగా ఉంటాయనేది ఒక ఎగ్జాంపుల్. 5 సార్లు అసెంబ్లీలో మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి, ఒకసారి లోకసభ, ఒకసారి రాజ్యసభలో మెంబర్గా ఉండి, ఒక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీలో మోస్ట్ రిలాక్స్డ్గా, జోవియల్గా ఉండే వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. చాలా ఈజీగా ఎన్ని కష్టాలున్నాయి